ఏమైంది వల్లి? నిన్నే. ఏమైంది వల్లి? నంబి మామ కోపంగా ఇంటికొస్తున్నాడా ఏంటి? తలుపులు కిటికీలన్నీ క్లోజ్ చేస్తున్నా? కంగారు పడకన్నా, అలాంటిదేమీ లేదు. కానీ నువ్వు కొంచెం గుండె గట్టి చేసుకుని ధైర్యం తెచ్చుకో. ఏం లేదంటున్నా, కంగారు పడద్దంటున్నా, గుండె గట్టిగా చేసుకోమంటున్నా. నాకేం అర్థం కావడం లేదు. ఆ త్రిపురగాని వచ్చిందే ఏమిటి? టిప్పు రాలేదు కానీ సందేశం పంపింది. వినకూడని వార్త అయ్యుంటుంది. లేకపోతే నువ్వు గదిని ఇలా బంధించేవు. నువ్వు వినాలి, కానీ ఇంట్లో వాళ్ళెవరూ వినకూడదన్నా. అమ్మమ్మ అరిటాకులు కడుగుతుంది. తాతయ్య చిరిగిన గ్రంథానికి అన్నం పెట్టి అతికిస్తున్నాడు. నంబి మామ ఇంట్లో లేడు. ఇంతకీ సందేశం ఏంటో త్వరగా చెప్పేసేయ్. చెప్తే పోయేది కాదన్నా, చెప్పాక తీర్చాల్సిన విషయం అన్నా. మాటిస్తావా? నా చెల్లెలి కోసం ఇదిగో ఈ జంజాన్ని గొంతుకు బిగించుకోమన్నా బిగించుకుంటాను. అంత సాహసం వేండ. చిన్న సాయం, మాట సాయం. గబగబా చెప్పేస్తే క్షణం పట్టదు. ఆచితూచి చెప్పాల్సి వస్తే 3 సెకండ్లు పట్టొచ్చు ఇంచుమించు. శక్తికి మించిందైతే నా వల్ల కాదు వల్లి. దేహ దారిద్ర్యానికి సంబంధించింది కాదు. దాని ఉద్దేశంలో గుండెకు, అదే మనసుకి సంబంధించింది. త్రిపురకి మూర్ఛరోగం గానీ రాలేదు కదా? చెప్తే నువ్వెక్కడ మూర్చిపోతావని నా భయం. ఏమిటో నీలో నువ్వే గొనుక్కుంటున్నావు. ఎవ్వరికీ వినపడకూడదని తలుపులు కిటికీలు క్లోజ్ చేసావు గాని నువ్వు చెప్పేదేంటో నాకు కూడా వినపడి చావట్లేదు. చెప్పేమంటావా అన్నా? చెప్పాలనే కదా నువ్వు వచ్చింది. నేను మెతుకుతున్నది చూడు. చెవులు రిక్కించాను. లెక్క పెట్టకుండా గుక్క తిప్పుకోకుండా చెప్పేసాయి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. మానే. ఉక్కపోతగా ఉంది. తలుపులు తెరవమంటావా? వేండా అని ఇక్కడే ఉంటే నంబి మామ వస్తాడు. గూడిపూటని లేవో చేస్తున్నావని గోప మీద గుద్దుతాడు. చెప్పాలనుకుంటే త్వరగా చెప్పు. చెప్పేస్తానన్నా, కానీ ఊపిరి బిగపట్టు. కోర్టు తీర్పై ఏంటిది? కంగారు పెట్టి చంపకు. ఆసుపద్యం చెప్పడానికి కూడా ఇంత ఆలోచించరు. ఇంకొక 5 క్షణాల్లో నువ్వు చెప్పకపోతే 6వ క్షణంలో నేను బయటికి వెళ్ళిపోతాను. అన్నా ఏంటి? నువ్వు టిప్పుకి ఐ లవ్ యూ చెప్పాలన్నా. నువ్వు సూసైడ్ చేసుకో అన్నంత సులువుగా చెప్పేవేంటి వల్లి? మురుగా, త్రిపుర వైపు కన్నెత్తు కూడా చూడని నన్ను దాని దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానని చెప్పాలా? జీవితం మీద విరక్తిగాని పుట్టిందేంటి నీకు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నావు? నన్ను ఏమన్నా అనుకో అన్నా, కానీ ఈ ఒక్క సాయం చెయ్యి. నువ్వు ఐ లవ్ యూ అని దానికి చెప్పేసే అన్నా. నీతో కచ్చేం చెప్పినంత ఈజీ అనుకున్నావా దానికి ఐ లవ్ యూ చెప్పటం? దేవుడికిచ్చిన ముడుపుల్ని వండుకొని తినేవాళ్ళం. ఇప్పుడు నూకలు చల్లుకోమంటావే ఏంటి? నేను టిప్పుని ప్రేమించమని చెప్పట్లేదన్నా. నువ్వు ఆ మాట చెప్తే నిన్ను వదిలేసి సిటీకి వెళ్ళిపోతుందట. పులి నోట్లో మాంసాన్ని అద్దెకిస్తావా అని అడిగినట్లుంది. త్రిపుర జోలికెళ్తే మన ఒంటికి రాసుకునే బూడిది కూడా మిగలదు. ఐ లవ్ యూ అంటే టాటా బాయ్ బాయ్ అని చెప్పేస్తే వెళ్ళిపోతుందా? అది నువ్వు నమ్మేశావా? నువ్వు ఇంత అమాయకురాలు అనుకోలేదు. నిజమన్నా, అది వెళ్ళిపోతుంది. మాట అంటే మాటే అని చెప్పింది. ఒట్టేసిందా? నేను అడగను కదా. నువ్వు ఒట్టేమని అడగవనే ఇలా మట్టేసింది. కొట్టుకుపోతాం వల్లి. నా మాట విను. ఈ మాట చెప్తే మనకే గండం. భయపడకన్నా, టిప్పు పిచ్చిది, అల్ప సంతోషి. నీతో ఆ మాట చెప్పించుకుంటే గోల్డ్ మెడల్ కొట్టినంత సంతోషంగా సిటీకి వెళ్తుంది. ఏ పీచి పెట్టదు. నన్ను నమ్ము ప్లీజ్ అన్నా. ఈ ఒక్కసారి, ఒక్కసారి అది ఆనందంతో పరిగెడితే ఊరు దాటిపోతుంది. తిరిగి వస్తే భాస్కర్తో పెళ్ళవుతుంది. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ఒక్క అబద్ధం ఆడి దాని పెళ్లికి శ్రీకారం చుట్టన్నా. ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా, ఇదొక్కే ఒకసారి ప్లీజ్. నాకు త్రిపుర మాట మీద నమ్మకం లేదు వల్లి. నీ మాట మీద నమ్మకం ఉంది. టిప్పుకి ఐ లవ్ యూ చెప్తానా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్.
ఏం చేస్తున్నావమ్మా వెళ్లే కూతురా? పెళ్లి కూతురా అనకుండా వెళ్లే కూతురా అంటున్నావేంటి పిన్ని? ఊరొదిలి వెళ్ళిపోతున్నావు కదా, అందుకే అలా అన్నాను. నేనేమైనా కరువు వచ్చి వెళ్తున్నానా? కోచింగ్ కోసం కదా వెళ్తున్నాను. అలా వెళ్ళి నెల రోజుల్లో ఇలా తిరిగొచ్చేస్తాను. 4 ఆదివారాలు సినిమాలు చూస్తే అట్టే గడిచిపోతుంది. భాస్కర్ కోసం సిటీకి వెళ్తున్నావంటే నీకు భరణి మీద ఇష్టం తగ్గిందా? ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? ఇష్టం అనే మెట్టు దాటి ప్రేమ అనే గట్టు మీదున్నానని నీకు తెలుసు కదా. తెలుసమ్మా త్రిపురంధేశ్వరి. ఇంతకీ పెళ్లి అనే చెట్టు ఎప్పుడెక్కుతావు? టైం కమ్ ఐ మ్యారేజ్. టైం వస్తే పెళ్లి చేసుకుంటాను. నువ్వలా అనుకుంటూ పేపర్ మీద పేరు రాసుకుంటూ కాలక్షేపం చేస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోయి పెళ్లి తేదీ వచ్చేస్తుంది. మేనే ప్యార్ కియా, దిల్ కా ధడ్కన్ అని నువ్వు మంటపంలో ఎంత అరిచినా అక్షింతలు పంచి నీ మెడలు వంచి భాస్కర్తో తాళి కట్టిస్తారు. హౌ పాసిబుల్ దిస్ పిన్ని? నేను భరణం చేసుకుంటాను కదా. రేపు నువ్వు సిటీకి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ వచ్చేలోపు ఇంటి ముందు పందిరేసుంటారు. అమ్మలక్కలు, ఆకు ఒక్కలు, అరిటాకులు, విస్తరాకులు. ఇవి తప్ప కంటికేవి కనపడవు. ఎంత చెప్పినా వినపడవు. ఇక నీ ప్రేమ హుష్కాకే. అంతేనంటావా పిన్ని? అంతే మరి. భరణి కూడా నిన్ను లవ్ చేస్తుంటే తిరిగొచ్చేదాకా నీకోసం ఎదురు చూసేవాడు. నీ వైపు కన్నెత్తి కూడా చూడనివాడు తలెత్తి ఎదురు చూస్తాడా? పిన్ని, నేనేమైనా తెలివి తక్కువదానా? సిటీకి వెళ్ళకముందే వల్లిపిల్లికి లాక్ వేశా. ఏంటో అది? భరణితో నాకు ఐ లవ్ యూ అని చెప్పిస్తేనే బస్ ఎక్కుతానని చెప్పాను. ఐ లవ్ యూ? చిచి, నువ్వు చెప్తావేంటి పిన్ని? నే అన్నది భరణిని చెప్పమని. నేనెలా అన్నానో అలా ఓ మాట అనేసి పోతాడు. అది విని వెర్రికేకలేసుకుంటూ నువ్వు ఆర్టీసీ బస్ ఎక్కుతావు. డ్రైవర్ కొట్టే హారన్లో సంగీతాన్ని మిక్స్ చేసుకుని డ్రీమ్ సాంగ్ వేసుకుంటావు. తేరుకునేలోపు పట్నం వస్తుంది. ఇక్కడేమో వల్లి నీ పీడ పోయిందని తీన్మార్ డాన్స్ వేసుకుంటుంది. భరణి ఐ లవ్ యూ అని చెప్పా కూడానా? మొక్కుబడిగా చెప్తే బోడి ఐ లవ్ యూ ఎవడికి కావాలి? ఆ మాటకొస్తే నేను పైటేసుకునే టైంలో ఐస్ క్రీంలమ్మేవాడు, బఠానీలమ్మేవాడు, పాలవాడు సైకిల్ మీద చటుక్కనొచ్చి లటుక్కున ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఫీలింగ్ లేనివన్నీ రోలింగ్ మాటలే అని గాలి కొదిలేశాను. అంటే ఇప్పుడు నా వెర్రి ఆనందం కోసం వల్లి భరణితో అలా చెప్పేసిందంటావా? ముమ్మాటికి అంతే. అది భారతం చదివింది. పద్మవ్యూహాన్ని బట్టి పట్టుంటుంది. నువ్వు చెప్పినట్టు తలాడించిందంటే దాని బుర్రలో ఎన్నో ఆలోచనలుంటాయి. అంత లోతుగా ఆలోచించడం అంటే కష్టం, కానీ నా లవ్ సక్సెస్ అయ్యే మార్గం చెప్పు పిన్ని. మార్గం అంటే నువ్వు పట్నం వెళ్లే దారే. కాకపోతే ఆ దారిలో ప్రయాణించాల్సింది నువ్వు భరణియే. నన్ను సిటీలో దిగబెట్టడానికి నాన్న కార్తీ అనే వస్తారు. భరణి వస్తాడా? వచ్చేలా చేసుకోవాలమ్మా. హౌ? ఎలా? బుర్ర చించు. భరణి వస్తాడు. రావాలంటే ఏం చెయ్యాలి? వల్లీని అడ్డు పెట్టుకునే వాళ్ళన్నయ్యని పడగొట్టాలి. భరణి నా వెంట వచ్చాడంటే ఇంకే ఉంది పిన్ని. ముందు పెళ్ళి, ఆ తర్వాత ప్రేమ. చూడు త్రిపుర, లేపుకుపోవడం కష్టం కాబట్టి తీసుకుపోయినట్టుండాలి. అలా ప్లాన్ వెయ్యి. ఆ ఐడియా ఏదో నువ్వే చెప్పొచ్చు కదా పిన్ని. ఆశ దోశ అప్పడం వడ అన్నీ చెప్పేస్తారా ఏంటి? ప్రేమ నీది, పెళ్లి నీది, ఫలితమూ నీదే. పేపర్లో పేరు రాయకుండా ఏం చేస్తే ఏం చెప్తే భరణి వస్తాడని స్కెచ్ గీ. వచ్చాడా నీ పెళ్ళైపోయినట్టే. బంపర్ ఆఫర్ బానే ఉంది, కానీ నాన్నని అన్నయ్యని రాకుండా చేయడం ఎలా అనేది ఆలోచన. మొదలయ్యింది. ఇంకొంచెం కష్టపడమ్మా. తెల్లారే లోపు మెరుపు ఆలోచన వస్తుంది. అర్థమైందా? ఇంకెందుకు, ఆలోచన మొదలుపెట్టు. ఆలోచించవే. రేపు ఉదయం ఈ ఆలోచనతో భరణి గణ్ణి లేపుకెళ్ళు.
ఈ ఇంటికి మూడినట్టే. ఎలాగైనా వర్ణని తీసుకెళ్ళిపోవాలి. ఎలా? నువ్వు ఊరుకోక. త్రిపుర ఏమైనా అత్తారింటికి వెళ్తుందా? సిటీకే కదా వెళ్ళేది. వచ్చే నెల తిరిగి వచ్చేస్తుంది కదా. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే పెళ్లి పనులు ఎలా చేస్తావు చెప్పు? పుట్టినప్పటి నుంచి దీన్ని విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేదు. ఇప్పుడు అమ్మా, నా కోరిక తీరబోతుందన్న సంతోషంతో వెళ్తుంటే నువ్వేడుస్తావేంటి? వల్లి, రెడీనా? వల్లి ఎందుకు రెడీ అయింది? నిన్ను దిగబెట్టడానికి నేను నాన్న వస్తున్నాం కదా. అవునమ్మా, నీకోసం వేరే పనులేం పెట్టుకోలేదు. రోజు ఏదో పనికి వెళ్తున్నట్టు చెప్తున్నావేంటి బావా? అతిగా మాట్లాడకు ప్రమీల. కాశీ, పెద్దబాబు, అమ్మాయిని హాస్టల్లో జాగ్రత్తగా దింపిరండి. వద్దు నాన్నమ్మా. నాన్న అన్నయ్యని ఇక్కడే ఉండని. వీళ్ళు రాకుండా నువ్వు ఒక్కదానివే ఎలా వెళతావమ్మా? పోనీ నేను చిన్నబాబాయ్ వస్తామే. అబ్బా, నేను చెప్పేది వినండి ముందు. నాన్నమ్మా, ఇప్పుడు నేను ఏడవకుండా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నానా? కానీ నా గుండె లోతుల్లో సముద్రం ఉంది. మీరెవరైనా నన్ను డ్రాప్ చేయడానికి సిటీకి వచ్చారనుకోండి, వదిలి వెళ్ళేటప్పుడు బోరమని ఏడ్చేస్తాను. అప్పుడు నేను ఒక్కరోజు కూడా ఉండలేను. 50 రోజులు ఉండాలంటే ఉండగలనా? అందుకే వల్లిని రెడీ అమ్మన్నాను. వల్లి నీ వెంటొస్తుందా? ఇద్దరు ఆడపిల్లలు ఎలా వెళ్తారమ్మా? బస్సులో వెళ్తారు. వెటకారంగా ఉందా అత్త? మరి ఆయన అడగడం కూడా అలాగే ఉంది. త్రిపురని తీసుకుని సత్యవల్లొక్కతే వెళుతుంది. ఇద్దరు ఆడపిల్లలే కదత్తయ్య. వల్లితో పాటు భరణి కూడా వెళతాడు. నేనా? అవ్వరేటవ్వా, గాలం వేస్తే గాని చేప చిక్కింది. నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. కావాలంటే మా అన్న మమ్మల్ని ఆటో ఎక్కించి పంపిస్తాడండి. నేను ఒక్కదాని టిప్పుని సిటీలో డ్రాప్ చేసి వస్తాను. చదువుకునే పిల్లలకు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉంటుంది. కానీ ఆడపిల్లల్ని పంపించాలంటే మాకు ధైర్యం ఉండాలి. మా వాళ్ళొచ్చినా గాని త్రిపుర తిరిగొస్తుందనే మిమ్మల్ని పంపిస్తున్నాం. కాదనుకు భరణి. మీరు చెప్పారంటే కాదంటనా పెద్దమ్మగారు? అలాగే. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఆలస్యం చేస్తే వర్జ్యం వస్తుంది. అమ్మా టాటా. అన్నయ్య బాయ్. నానమ్మ ఆశీర్వదించు. క్షేమంగా వెళ్ళిరా తల్లి. అమ్మా పిన్ని బాయ్. బాయ్ పిన్ని. బాయ్. నానా బాయ్. అలాగే. బాయ్. త్రిపుర, వెళ్ళిరామ్మా. వెంట వల్లి వస్తున్నందుకు కాదక్క, భరణిని వెంట పెట్టుకొని వెళ్తున్నందుకు. జెండాపై కపిరాజు. టైం అవుతుందమ్మా. టికెట్ చెలికిచ్చే పెద్దబాబు. త్రిపుర బ్యాగ్లో పెట్టాను నాన్న.
బ్యాగ్ తీసుకో. భరణి గారు వెళ్దామా? నేను తిరిగి వస్తానంటావా వల్లి? మాట్లాడుకో. బయలుదేద్దామా? అమ్మ త్రిపుర, మళ్ళీ నిన్ను పెళ్లి కూతురుగా చూడాలమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనమ్మా. బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. మళ్ళీ నిన్ను పెళ్లి కూతురుగా చూడాలమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. బాయ్. ఊరుకో కృష్ణ, ఊరుకో. రాక్క, ఎందుకు ఏడుస్తావు? ఎలాగో వస్తుంది కదా, పద. సిటీకి మీరు వెళ్తున్నారా, నేను వెళ్తున్నానా? అదేంటి అలా అడిగావు? నువ్వు వెళ్తున్నావు, నిన్ను దిగబెట్టడానికి మేము వస్తున్నాం కదా. మరి మీరెందుకు మొహాలలో వాలేసి నడుస్తున్నారు? ఏం భరణి, నేను వెళ్ళిపోతున్నందుకు బెంగగా ఉందా? నీ పీడ పోతుందన్న సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో తెలియట్లేదు. అర్థమైందిలే, బయటకు చెప్పాల్సిన పనిలేదు. నువ్వేంటే వల్లిపిల్లి, బెస్ట్ ఫ్రెండ్ని దూరంగా పంపించేస్తున్నావన్న బాధనా? అంత లేదు. నువ్వు వెళ్ళిపోతే మేం ప్రశాంతంగా ఉంటాం. మనసులో మాటని బయటకు చెప్పకూడదు వల్లి. కానీ నీకు నిజం చెప్పకపోతే కడుపు ఉబ్బిపోతుంది కదా, అందుకే చెప్పేశావు. ఇంకేంటి సంగతులు? ఇంకేం లేదు. నోరు మూసుకుని నడిస్తే ఆయాసం రాదు. బస్ స్టాప్ వస్తుందని తెలుసు. ఇంతకీ గురుడు ప్రిపేర్ అయ్యాడా? దేనికి? చిలిపి అన్నీ నాతోనే చెప్పించుకోవాలని చూస్తుంది. అదేనమ్మా, భరణి నాకు ఐ లవ్ యూ చెప్తాడని చెప్పావు కదా. వల్లి, నాకు కంగారు మొదలవుతుంది. ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే పొలిమేర కూడా దాటనివ్వరు. 10 నిమిషాలు ఓపిక పట్టు, ఊరొదిలి వెళ్ళిపోతాం. గట్టిగా అరవకే అన్నా, భయం వెండ. టిప్పు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట చెప్పిస్తాను. కొంచెం ఓపిక పట్టు. అన్నా, ఆటో వస్తుంది, ఆపు. స్టాప్ 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 స్టాప్. ఇది మన ఊరు ఆటోలో లేదే. అయితే ఇంకా మంచిది. ఎక్కడికమ్మా? సిటీకి వెళ్తున్నాను. అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవాలని ఇంట్లో వాళ్ళు చెప్తే దానికిది ఒత్తాసు పలికింది. కన్న తల్లిని, సొంతూరిని వదిలి వెళ్ళాలంటే మనసుకెంత కష్టంగా ఉంటుందో నువ్వే చెప్పు. ఏయ్ టిప్పు, ఆపు. ఆటో అయినా వివరాలేం అడగలేదు. ఎక్కడికి అని అడిగితే నీ భాగవతం అంతా చెప్పాలా? అన్నా, రామచంద్రపురం బస్ స్టాప్కి వెళ్ళాలి. 100 ఇవ్వండమ్మా. నువ్వు కోఆపరేట్ చేస్తే 200 ఇస్తాను. టిప్పు, ఏమైంది నీకు? 200? హ్యాపీ డే స్టార్ట్ అయ్యాయి. నేను ఏమైనా చేస్తాను. వల్లి, దీంతో ఏంటి? సైలెంట్గా ఆటో ఎక్కు, వెళ్దాం. హలో మన్మథ రాజా, ఇదేమైనా మీ మామగారు ఆటోనా? ఎక్కి వెళ్ళిపోదా అంటున్నా? వెళ్లే ముందు ఐ లవ్ యూ అని చెప్పాలి కదా.